హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అవిసె గింజలతో పొడి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా ఈ పొడి కారం చల్లుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. పొడి కారంలో వేసే అవిసె గింజల వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటిక్ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, మన బాడీలో రక్త ప్రసరణ సక్రమంగా అవ్వడానికి చాలా తోడ్పడుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ అవిసె గింజల్ని డైలీ రొటీన్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే రోజుకు ఒక ముద్ద ఇలా పొడికారంతో తిన్నా చాలండి, చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడికారంని 1 మంత్ పాటు ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ అవిసె గింజలతో పొడికారం ఈజీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకోండి. ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. 1 కప్ దాకా అవిసె గింజలు వేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, అవి వేసుకొని ఇవి మొత్తం కూడా బాగా వేయించాలి. ఇవి చిటపటలాడేంత వరకు కూడా 2-3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టి వేయించడం వల్ల పొడికారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇలా మంచిగా 2-3 మినిట్స్ పాటు వేయించిన తర్వాత చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా చిటపటలాడుతూ ఉంటాయి. ఈ టైంలో గ్యాస్ని ఆఫ్ చేసి ఈ అవిసె గింజల్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ని మళ్ళీ తిరిగి గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవి కొంచెం వేయించండి. ఇలా 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ పాటు సిమ్లో పెట్టి చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పొడికారం చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు ఇలా కలుపుకొని మనం అవిసె గింజలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ ని తిరిగి గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ని సిమ్ లో పెట్టి ఒక 20-25 దాకా ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చి మీరు తినే స్పైసీనెస్ ని బట్టి యాడ్ చేసుకోండి. బాగా స్పైసీగా తినేవాళ్ళు 30 ఎండుమిర్చి దాకా వేసుకోండి. ఎండుమిర్చిని ఎప్పుడైనా సరే ఇలా తుంచుకొని వేసుకోవాలండి. లోపల సీడ్స్ కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది. పొడికారం పచ్చడి చేసుకున్నా సరే ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు దాకా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ మీరు కరివేపాకు పచ్చిది తీసుకున్నా ఏం కాదు, ఎండిపోయిన డ్రైగా ఉన్న కరివేపాకు తీసుకున్నా ఏం కాదు. ఇలా కరివేపాకుని 1 కప్ దాకా వేసుకొని సిమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసేయండి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసి ఇవి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇందులోనే ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇలా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న అవిసె గింజలు, పచ్చిశనగపప్పు ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మూత పెట్టి ఒక 4-5 పల్సులు ఇచ్చి వదిలేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక 10-15 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా వేసుకోండి. ఇలా ఎన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెమ్మలు ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడికారం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ చల్లుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకుంటే మనకి పొడికారం రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కారం పొడిని వేపులలోకైనా వేసుకోవచ్చు, కర్రీస్లోకైనా వేసుకోవచ్చు. రైస్, వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని పొడికారం వేసుకొని అయినా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా అవిసె గింజలతో కారం పొడి ప్రిపేర్ చేసుకొని
ఎయిర్ టైట్‌గా ఉండే బాక్స్‌లో స్టోర్ చేసుకొని 1 మంత్ పాటు హ్యాపీగా స్టోర్ చేసుకొని తినేసేయొచ్చు. ఫ్రెష్‌గా ఉంటుందండి. ఏమాత్రం పాడవదు. ఇలా చేసిన పొడి కారంతో రోజుకు ఒక ముద్ద తిన్నా చాలు. చాలా చాలా హెల్తీగా ఉంటారు. సో, మరి మీరు కూడా ఈ పొడి కారం ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.